ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముట్టడించారు వైసీపీ విద్యార్థి విభాగం నేతలు. ముట్టడికి ప్రయత్నిస్తున్న నేతలను గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులందరూ యూనివర్సిటీ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వం వల్ల పేద విద్యార్థులకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఉధృతి అధికం చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. రెడ్డి గారు 8,500 కోట్ల రూపాయల వ్యయంతో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదివితే తట్టుకోలేని పాపం పెత్తందాడి పోగడాలతో పోతున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేదవాడు వైద్య విద్య చదవడానికి ఇష్టపడతాడని అడుగుతా ఉన్నా. ఏం మాత్రం ఇష్టపడడు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాంగణం చూసుకున్నట్టయితే నాకు ఒక పిట్టకథ గుర్తొస్తూ ఉంది. అనగనగా ఒక ఊర్లో ఒక ముసలి కొంగ ఉండేదంట. అడవిలో కూర్చొని సరస్సు ఒడ్డులో కూర్చొని ఈ సరస్సులో ఉన్న చేపలను ఎలా తినాలని చెప్పి ఒకరోజు ఆలోచిస్తూ ఉంటే ఒక చేప చెప్తుందంట, రాష్ట్రం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంటే ప్రభుత్వ కాలేజీలను రద్దు చేసి ప్రైవేటీకరణ చేస్తున్న అంశం మనం అందరూ చూస్తా ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి చంద్రబాబు నాయుడు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు గత 13 నెలలుగా ఇక్కడేమో వైద్య విద్య చదవాలంటే సీట్లు ఉండవు. అందుకని విదేశాల్లోకి వెళ్ళి వైద్య విద్య చదువుకుందామని వెళ్తే ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఇక్కడికి వస్తే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసొస్తారు. ఆ తర్వాత ఎన్ఎంఈసీకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి 1 ఇయర్ పాటు ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఈరోజు అధికారులందరూ కూడా 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ చేయాలని చెప్తా ఉన్నారు. పాపం పిల్లలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎక్కడి నుంచో అన్ని జిల్లాల నుంచి వచ్చిన పరిస్థితి. వాళ్ళ హక్కులు వాళ్ళు అడుగుతూ ఉంటే పోలీసులు ఎంత దారుణంగా కాళ్ళతో కొట్టి హింసించారు. అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థులం పోరుబాట పడతాం. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్లకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. జగన్ గారు పేదలకు ప్రతిభావంతులకు వైద్య విద్య కావాలని 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రైవేట్ పరం మీరు ఎందుకు చేస్తున్నారు? లక్షల రూపాయలు చెల్లించే వైద్య విద్యని ఎంబీబీఎస్ సీటు కొనుక్కోలేని ఆర్థిక స్తోమత లేని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి ప్రభుత్వ వైద్య విద్య అవసరం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 2023-24లో జగన్ గారు 5 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. ఒక్కో వైద్య కళాశాలలో 750 మొత్తం 750 మెడికల్ సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పులివెందున ఆదోని లాంటి మార్కాపురం లాంటి ప్రభుత్వ వైద్య కళాశాలకు సీట్లు వద్దని చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లేఖ రాసి ఈ విద్యార్థులకు అన్యాయం చేశాడు. పేదల పక్షపాతి జగన్ గారా చంద్రబాబు అనేది ప్రజలు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య విద్య కాదు 13 నెలల నుంచి పర్మనెంట్ రిజిస్టర్ కావాలని, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలని యువ వైద్యులు ఆందోళన చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. నారా లోకేష్ గారు వైద్య శాఖ మంత్రిగా అనర్హుడు. ఆయన శాఖను వదిలేసి మిగతా శాఖలన్నిటికీ షాడో సీఎం లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ విద్యార్థుల మీద యువకుల మీద పెద్ద ఎత్తున దమనకాడని ప్రయోగిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే జగన్ గారు ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తక్షణమే ఉపసంహరించుకొని యథాతథంగా కొనసాగించాలి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రాజకీయాలతో నేను నిలవకోకుండా విద్యార్థుల మీద కూడా వాళ్ళ పైశాచికం చూపిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మా జిల్లా వాడే. ఆయన నెల్లూరు నుంచి వచ్చి ధర్మవరంలో నిలబడితే ఆయన గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేకోకుండా, అదేవిధంగా అతనికి అవకాశం ఇచ్చినటువంటి వైద్య శాఖ మంత్రి పదవికి
వన్నె తీసుకొచ్చే విధంగా పనిచేస్తాడని చెప్పేసి అందరూ ఆశిస్తే ఆయన గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. ఆయన మా జిల్లాలో మరి